జబర్దస్త్ కామెడీ షోకున్న క్రేజ్, పాపులారిటీ వేరు. కంటెంట్ పరంగా ఈ షోపై కొన్ని విమర్శలున్నా, కానీ ఎంతో మందికి ఈ షో బతుకుదారినిచ్చింది. తమ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ షో ద్వారా చాలామంది ఆర్టిస్టులకు గుర్తింపొచ్చింది. సుడిగాలి సుధీర్, బలగం వేణు, రామ్ ప్రసాద్, గెటప్ సీను, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్‌రాజ్, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ తదితరులు ఇప్పుడు సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నారు. హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా, డైరెక్టర్‌గా ఇలా సినిమా రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే వీరంతా జబర్దస్త్‌కు రాకముందుకు ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడ్డారని తెలిపారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడబోయే వ్యక్తి కూడా ఇదే తోవకు చెందినవాడు. అతనెవరో కాదు, కొమరక్క అలియాస్ కుమార్. జబర్దస్త్ షోతో తనకున్న టాలెంట్ను నిరూపించుకొని ఇప్పుడు కామెడియన్గా, సహాయక నటుడిగా ఆడియన్స్ మన్నవాళ్ళు అందుకుంటున్నాడు. అయితే జబర్దస్త్లోకి రాకముందుకు ఇతను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. కుటుంబ పోషణ కోసం హైదరాబాద్లోని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర స్కూల్ బ్యాగులు, గొడుగులు అమ్మాడు. కోటి మార్కెట్లో రోడ్లపై నిలబడి రకరకాల వస్తువులను విక్రయించాడు. హైదరాబాద్లోని బాగా ఫేమస్ అయిన చార్మినార్, కమత్, ఉడిపి తదితర హోటల్లోనూ ఈ జబర్దస్త్ కమెడియన్ పనిచేశాడు. క్యాటరింగ్ వర్క్ కూడా చేశాడు. పాత్రలు కడిగాడు. చివరికి హౌస్ కీపింగ్ వర్క్ కూడా చేశాడు. అదే సమయంలో తన మిమిక్రీ టాలెంట్తో జబర్దస్త్లోకి అడుగుపెట్టాడు. తనదైన కామెడీ పంచులతో అదరగొట్టాడు. ముఖ్యంగా లేడీ గెటబుల్తో ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించాడు. ఒకే ఒక డైలాగ్తో ట్రెండింగ్ అయ్యాడు. మాకు పశువులంటే ప్రాణం అనే ఒక్క డైలాగ్తో బాగా ఫేమస్ అయిన ఈ కమెడియన్ కుమారక్క అలియాస్ కుమార్ ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూకు హాజరై అతను కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు పంచుకున్నాడు. తాను నటుడిగా ఎదగడంలో తన భార్య పాత్ర మరవలేదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. కాగా ఈ జబర్దస్త్ నటుడికి షాద్నగర్లో వారసత్వంగా వచ్చిన భూములు ఉన్నాయట. ఇప్పుడు అవి 100 కోట్లు పలుకుతున్నాయట.